నమస్కారం. శివుడికి ఏ ఏ పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంకెన పూలతో పూజిస్తే ఆభూషణములు ప్రాప్తిస్తాయి. జాజి పూలతో పూజిస్తే వాహనములు లభిస్తాయి. అవిసె పూలతో పూజిస్తే మనం విష్ణుమూర్తికి ప్రియమైన వాళ్ళం అవుతాము. సమీపత్రాలతో పూజిస్తే మోక్షప్రాప్తి జరుగుతుంది. మల్లెపూలతో పూజిస్తే మంచి లక్షణమైన సంపన్నమైన భార్య లభిస్తుంది. అడవి మల్ల పూలతో పూజిస్తే ఎప్పుడూ ఇంటిలోని తిండికి లోటు ఉండదు. గన్నేరు పూలతో పూజిస్తే ఇంట్లో ఎప్పుడు వస్త్రాలకి అంటే బట్టలకి లోటు ఉండదు. నల్లవావిలి పూలతో పూజిస్తే మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. లక్ష బిల్వ పత్రములతో పూజిస్తే అన్ని కార్యాలు అన్ని వస్తువులు సమకూరుతాయి. పారిజాత పుష్పాలతో పూజిస్తే ఇంట్లో ఎప్పుడు సుఖ సంపదలు ఉంటాయి. ఏ ఏ ఋతువులో ఏ ఏ పూలు పూస్తాయో ఆ పూలతో పూజించటం వలన మోక్షము మనకి ప్రాప్తిస్తుంది. 1,00,000 దర్భలతో పూజ చేస్తే మోక్షం లభిస్తుంది. దీర్ఘాయుష్ కావలసిన వాళ్ళు 1,00,000 దూర్వాసులతోనే పూజించాలి. పుత్రుణ్ణి కోరుకున్న వాళ్ళు 1,00,000 ఉమ్మెత్త పూలతో పూజించాలి. 1,00,000 అవిసి పూలతో పూజిస్తే కీర్తివంతుడవుతాడు. ఇక తులసి దళములతో పూజించటం వలన భోగము మోక్షము రెండూ లభిస్తాయి. 1,00,000 దాసాని పూలతో పూజించడం వలన శత్రువులపై మనం విజయము సాధిస్తాము. ఇక రోగ నివారణకు 1,00,000 గన్నేరు పూలతో పూజించవలను. శివుడికి ఎప్పుడు చంపక పూలతో కానీ మొగలి పూలతో కానీ పూజించరాదు. శివుడికి ఈ విధమైన పూలతోనే పూజ చేయాలి.